అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఊడూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగిందండి. జంక్షన్ లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎరిటిగా కార్ ని చెక్ చేయంగా అందులో ఒక 100 కేజెస్ గాంజా అనేది దొరకడం జరిగింది. ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు అక్యూజ్డ్ A2 అండ్ డ్రైవర్ రాకేష్, తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను ఉన్నాడు కొండబాబు అని. వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్ గా ఈ గాంజాని తీసుకెళ్తున్నారు. 4th పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో. అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నారో అది చూసి పారిపోయాడు. అతనే మేజర్ కల్ప్రిట్. అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎరటికా కార్ 100 కేజెస్ గాంజా అండ్ ఒక 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. గాంజా వాల్యూ వచ్చి రఫ్లీ 10 lakhs ఉంటుంది. 5 lakhs ఏమో దొరికింది, 5 lakhs ఇచ్చాడట అండ్ 5 lakhs ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ ని కూడా. అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్ గా ఎవరైతే గాంజా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇంక నుంచి మేము పీడీ యాక్ట్స్ ఇనిషియేట్ చేస్తాము. అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీడ్స్, ఈ గాంజా డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మేము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాంజా అఫెన్సెస్ మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.